నమస్తే. మీ రైతు బిడ్డ, ముద్దు బిడ్డ. జై శ్రీరామ్. రామచంద్రుడి ఆశీర్వాదం ఉండాలి మీ అందరికీ కోరుకుంటూ ఈరోజు మనం ఒక గొప్ప విషయం మాట్లాడుకుందాం. గొప్ప విషయం, అది అవసరమైన విషయమే. ఎందుకంటే మనం ఏదన్నా పెళ్ళి కన్నా ఫంక్షన్ కన్నా వెళ్ళామనుకోండి, మనం సామాన్యులు ఒక కోటీశ్వరుడు ఎంబటి మనం కూర్చున్నప్పుడు వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయి? ఏముందండి, డబ్బుదేముంది, వస్తుంటుంది పోతుంటుంది, మంచితనం కావాలి, మనం అంతా ఒకటే అన్నట్టు మాట్లాడతారు. అక్కడ మట్టికే ఆ మాట. మంచితనం డబ్బుదేముంది, పోయిద్ది వచ్చిద్దిలే అంటారే, అదంతా అక్కడ మట్టికే. ఆ పెళ్ళి ఆ సన్నివేశం మట్టికే అయ్యి మనకి ఏదన్నా బాగా అవసరమయ్యి కష్టం వచ్చి బాగా ఇబ్బందులు వచ్చి మన వ్యవసాయం దెబ్బతినో వ్యాపారం దెబ్బతినో మళ్ళీ అదే కోటీశ్వరుడి దగ్గరికి మనం డబ్బుల కోసం వెళ్ళామనుకోండి, డబ్బుదేముందండి, వచ్చిద్ది పోయిద్ది, నేను ఇస్తా ఒక 2 లక్షలు 3 లక్షలు అంటారా అన్నట్టు. బంగారం తాకట్టు పెట్టుకొని, పొలం తాకట్టు పెట్టుకొని, లేదంటే ఒక ఇళ్ళ స్థలం అయినా సరే తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తుంది. అంతేగాని డబ్బుదేముందండి, వచ్చిద్ది పోయిద్ది, మంచితనం ఉండాలి అనే ఈ మాటలు నీటి మీద ప్రవహించే బుడకలు లాంటివి. మనం బుడకను చూస్తుంటాం నీటి మీద ప్రవహించేటప్పుడు, తీరా దాన్ని పోయి పట్టుకుంటూ ఆగిద్దా? బుడక దొరికిద్దా? మనకి దొరకదుగా, మాయమైపోయింది. అంటే అక్కడ విచ్ఛిన్నం అయిపోయింది బుడక. అట్లనే డబ్బులున్న కోటీశ్వరుడు ఎన్నైనా చెప్పగలుగుతాడు. డబ్బులు లేని ఒక సామాన్య వ్యవసాయం చేసేవాళ్ళైనా ఏదైనా వ్యాపారం చేసేవాళ్ళైనా ఇబ్బందులు వచ్చినప్పుడు వెళ్ళి అడిగారనుకోండి, ఖచ్చితంగా వచ్చే మాట ఏంటంటే, నేను ఇచ్చే డబ్బుకి దాన్ని ఏమంటారు, తాకట్టు, నగ పెడతావా, ఏమన్నా స్థలం పెడతావా, బంగారం పెడతావా అంటారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, మాటలు ఎన్నైనా చెప్తారు. మాటలు సమయాన్ని సందర్భాన్ని బట్టి కోటీశ్వరులైనా చెప్తారు, పేదవాళ్ళైనా చెప్తారు, మధ్యతరగతి వాళ్ళైనా చెప్తారు. కానీ డబ్బు అనే ఒక అవసరం ఎప్పటికీ అవసరమే. డబ్బు ఈ సమాజం డబ్బు మీదే నడుస్తుంది అని అంటారు కొందరు. కొందరు ఏమంటారు, మంచితనం మీదే నడుస్తుంది అంటారు కొందరు. అవసరానికి డబ్బు కావాలి కానీ మిగతా సమయంలో డబ్బు ఎందుకంటారు. ఉచితే ఈ మాటలన్నీ. మనకి బస్సు ఎక్కితే రూపాయి తక్కువైందనుకో టికెట్ కొట్టడు కండక్టరు. మంచితనం తన జేబులో రూపాయి వేసుకొని టికెట్ కొడుతున్నా కండక్టర్ కొట్టడు. డబ్బు